తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చూస్తుంటే ఈ ఇల్లు ఎవరితో మంచి వాళ్ళదైనట్టుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. అడుగుదాం. ఎవరావిడా అంత ధైర్యంగా జాలరెడ్డి ఇంటికి వెళ్తుంది? చూస్తుంటే అర్థం కావట్లేదా? తను ఈ ఊరు మనిషే కాదనుకుంటా. తెలియక ఆ ఇంట్లోకి వెళ్తుంది. తెలుసుకున్నాక బయటకు వస్తుందిలే. ఈరోజు జాలరెడ్డికి పండగరా. అంతేగా మరి. మిస్ అయిపోయిందిరా. ఎవరమ్మా నువ్వు? అంత ధైర్యంగా ఆ ఇంట్లోకి వెళ్తున్నావు? నేను ఈ ఊరికి కొత్తండి. నాకు ఆ ఇంటి గురించి తెలియదు. అది నాకు తెలుస్తూనే ఉంది. ఎంతకీ మీకేం కావాలమ్మా? ఈ పేపర్లో ఉన్న వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? నువ్వెలా రా అమ్మా. అమ్మా, ఎవరమ్మా నువ్వు? వీళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ మీరైనా చెప్పండి. ఊర్లో ఎవరిని అడిగినా భయపడి పారిపోతున్నారే తప్ప విషయం చెప్పడం లేదు. ఇప్పుడు నువ్వు ఎవరింట్లోకి వెళ్ళబోయావో తెలుసా? పట్టపగలు అతి కిరాతకంగా వీళ్ళను చంపిన ఆ దుర్మార్గుడి ఇంటి లోపలికే వెళ్ళబోయావో తెలుసా? ఊర్లో వాడి పేరు చెప్తే ఊర్లోనే కాదు సిటీలో కూడా వాడి పేరుకి భయపడేవాళ్ళున్నారు. అతను ఎవరండి? జాలరెడ్డి. వాడొక రాక్షసుడు. మరి ఆ పేపర్లో ఉన్న వాళ్ళని ఎందుకు చంపాడు? వంశపారపర్యంగా వస్తున్న పగమ్మ, పగ. ముందు అర్జెంటుగా ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. అది కాదండి, అసలు వాళ్ళని ఎందుకు చంపాడు? వాళ్ళ సంగతి పక్కన పెట్టు. మీరు ఇలా వచ్చి ఎంక్వైరీ చేశారని వాడికి తెలిసిందంటే వెతికి వెంటాడి మరీ చంపేస్తాడు. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఇదిగో ఆటో, ఆగు. రామ్మా, రామ్మా. కదండి, వెళ్ళు, ఎక్కమ్మా. రే, ఈ అమ్మాయిని ఊరు బయట దించి. అది కాదండి, నా మాట వినండి. అమ్మా, ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో నువ్వు ఇచ్చిన పేపరు నీ దగ్గరే పెట్టుకో. దీన్ని ఎవరికీ చూపించుకు. నీ ప్రాణానికే ప్రమాదం. ఎక్కమ్మా, ఎక్కు. ఎక్కు. రే, త్వరగా పోనీరా. వెళ్ళు.
అమ్మా మీరు దిగాల్సిన ప్లేస్ ఇదే. అన్నా, వీళ్ళ గురించి మీకేమైనా తెలుసా? మీరు కనుక్కోవాలనుకుంటుంది వీళ్ళ గురించేనా? అన్నా, వీళ్ళు మీకు తెలుసా? తెలుసమ్మా. వాళ్ళని చంపింది జాల్రెడ్డి. అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ విషయాలేవి నాకు తెలియవమ్మా. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. ఈ మోహన్ని ఆయన భార్యని జాల్రెడ్డి చంపేశాడు. ఆ గొడవలో మోహన్ ఫ్రెండ్ ఒకడున్నాడమ్మా. వాడమ్మా అసలు సిసలైన మగాడు. జాల్రెడ్డిని ఒక ఆట ఆడుకున్నాడు. అతని పేరేమైనా తెలుసా? తెలీదమ్మా. పోనీ అతన్ని చూస్తే గుర్తుపడతారా? గుర్తుపట్టలేనమ్మా. అంటే ఆ రోజు ఇక్కడుంది సత్య గారే అనుకుంటా. సరే, థ్యాంక్స్ అన్నా. సరే అమ్మా. ఎవరు రావట్లేదేంటి? రేయ్, ఊళ్ళోకెళ్ళి వెతుకుదాం రండ్రా. మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మంజు, ఉదయం నువ్వు సిరితో చెప్తున్న ప్రతి మాట నాకు సూటిగా తగిలాయి. నేను చేసిన తప్పేంటో నాకు అర్థం అవుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నువ్వు నేను భార్యాభర్తలమని బయటకు చెప్పుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితి నాది. ఒక అర్జెంట్ పని మీద వేరే ఊరికి వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు పట్టొచ్చు. టైం 9:30 అవుతుంది. తను ఊరెళ్తున్నాను, 2-3 రోజులు పడుతుంది తిరిగి రావడానికని చెప్పింది. ఒకవేళ ఆ మాట నిజమేనా? తనకు బంధువులు కూడా ఎవరూ లేరు కదా 2-3 రోజులు వెళ్ళి ఉండడానికి. మార్నింగ్ సిరి మంజు హస్బెండ్ గురించి అడుగుతుంటే మంజు సమాధానం చెప్పిందే కానీ లోపల తన మనసు ఎంత గాయపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.